హలో అండి. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే మినపప్పు దోసలే కాకుండా ఈరోజు వెరైటీగా నేను అటుకులతో దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. ఈ అటుకులతో దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న అటుకులని ఒక్కసారి వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. మనం అటుకులు ఇక్కడ ఎలాంటివైనా పర్లేదు, థిక్గా ఉండేవైనా లేదంటే పేపర్ అటుకులు అట్లయినా పర్లేదు, తీసుకొని ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక దానిలో 1 కప్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ ఉంటుంది కదా, దాన్ని 1 కప్ వరకు తీసుకొని ఇప్పుడు దానిలో 1/2 కప్ వరకు పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దానిలోనే మళ్ళీ అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకులు, రవ్వ, పెరుగు అలాగే వాటర్ కూడా వేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దానిపైన లిడ్ని పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ ఈ విధంగా అయింది. అదంతా కూడా కాస్త ఇంకా గట్టిగా అవుతుంది, అంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు దీనిలో ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈనో యాడ్ చేయట్లేదు, 1/2 స్పూన్ వరకు సోడా మాత్రమే యాడ్ చేశాను. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము ఒక గంటతో కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం దోశలా వేసుకోవాలి. ఇప్పుడు దోశ వేయడం కోసం స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 3-4 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసేసి ఒక టిష్యూ పేపర్తో అంతా కూడా ఈ విధంగా తుడుచుకున్నాక ఇలా మనం గరిటెతో తీసుకున్న పిండిని ఇలా పై నుండి వేస్తే సరిపోతుంది. దానిపైన వేసాక స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే కాస్త వెడల్పుగా ఇలా స్ప్రెడ్ అవుతుంది. దానిపైన ఇలా హోల్స్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు లిడ్ని పెట్టుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ మనము ఆ లిడ్ని పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది. మనకి ఆవిరిపై ఉడికినట్టుగా మనకి దోశ అనేది అవుతుంది. మనం కావాలంటే నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే కూడా మనం 1 సైడ్ ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగతావి కూడా కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా టిష్యూతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటెతో వేసుకుంటే సరిపోతుంది. దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా లిడ్ని పెట్టేసి ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే మనం సింపుల్గా అటుకుల దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ అటుకుల దోశను టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు మినపప్పుతో చేసుకునే దోశలే కాకుండా ఈ విధంగా అటుకులతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు బాగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.